బిగ్ బాస్ సీజన్ 8 లో 5వ వారం మొదలైంది. హౌస్ మొత్తం చూస్తే కనుక ఒక తుఫాన్ తీరం దాటితే దాని యొక్క అలజడి విపరీతంగా ఉంటుంది. కానీ హౌస్ లో మాత్రం తుఫానికి ముందున్న నిశ్శబ్ద వాతావరణమే కొనసాగుతుంది. హౌస్ మొత్తం చెవులకి చిల్లులు పొడిచే నిశ్శబ్దతతో ఉంది. ఇక రోజులాగే తెల్లారింది. వేకువ ఉంది, వెలుగుంది, కానీ నువ్వే లేరంటారు. ఏంటి సోనియా అంటూ నిఖిల్ లోపల కుమిలిపోతూ ఉంటాడు. ఇక అది గ్రహించిన యష్మి నిఖిల్ దగ్గరికి వచ్చి సముదాయించే ప్రయత్నం చేస్తోంది. నిఖిల్, నీలాంటి వాడే ఇలా అయిపోతేలాగా? ఇదంతా ఆటలో భాగం. మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు. నువ్వు ఒక ఫైటర్వి. నీపై ఎవరైతే కామెంట్స్ చేశారో అవన్నీ నిజమే పోతాయి నువ్వు అలా కూర్చుంటే. యూ హ్యావ్ టు ప్రూవ్ దెమ్ రాంగ్. గో గెట్ అప్ అండ్ డ్రెస్ అప్. మేక్ ఆల్ ఆర్ చిన్స్ అప్ విత్ యువర్ ఎఫర్ట్స్. టైగర్ హేతు, టైగర్ మేరా అంటూ నిఖిల్ ని మోటివేట్ చేస్తుంది. ఇక యష్మిని ఆ క్షణం చూసిన వాళ్ళు అంతా కూడా ఏంటి ఇది మన యష్మియేనా అన్నట్లుగా షాక్ అయ్యారు. ఇక సోనియా లేని లోటు యష్మి ద్వారా ఫిల్ అయ్యేటట్లయితే కనిపిస్తోంది. ఆ క్షణం సోనియా యష్మి రూపంలో పునర్జన్మ ఎత్తినట్లయితే కనిపించింది హౌస్ లో. యష్మి చెప్పినవి మొత్తం గేమ్ పరంగానే చెప్పినా ఎక్కడో ఒక చోట మాత్రం డౌట్ అయితే కొడుతుంది నిఖిల్ ఫ్యాన్స్ కి. మొన్నటిదాకా సోనియా మావాడిని కంట్రోల్ చేసింది, అది పోయిందిలే, ఇప్పుడు మావాడి ఆట చూడొచ్చని అనుకుంటే కానీ ఇప్పుడు అదే రూపంలో మళ్ళీ ఇంకొక అడ్డంకొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే యష్మి నిఖిల్ తో మళ్ళీ ఇంకో గ్రూప్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇక గ్రూప్ లో ఆల్రెడీ సభ్యులుగా ఉన్న వాళ్ళు తెలిసిందే మీకు. నిఖిల్, పృథ్వీ, ఇప్పుడు యష్మి కూడా అందులో యాడ్ అయితే ముగ్గురు కన్నడ బ్యాచ్. ఒక హౌస్ లో కొత్త గ్రూప్ కి అయితే తెర తీసినట్లే. అలాంటిది జరిగితే కన్నడ బ్యాచ్ ముద్ర గట్టిగానే పడుతుంది వీళ్ళపైన. నిఖిల్ ని యష్మి సపోర్ట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? యష్మి అడ్వాంటేజ్ తీసుకోవడం కోసమే నిఖిల్ కి దగ్గర అవుతుందని మీరు అనుకుంటున్నారా? నిఖిల్ కి యష్మి మోటివేషన్ అసలు అవసరం అంటారా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి.